ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు అంటూ రోడ్డెక్కారు వాలంటీర్లు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే, తమకు న్యాయం జరిగి తీరాల్సిందే అంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. మరింతకీ పోరాటం ఎన్నాళ్ళు, ఫలితం దక్కేదెన్నడు? కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు వాలంటీర్లు. తమ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి వెళ్లి సేవలందించిన తమకు ప్రస్తుత చంద్రబాబు సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందంటూ నిరసన గళం విప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు ఆందోళనలకు పూనుకున్నారు. విజయవాడలో వినూత్నంగా నిరసనకు దిగారు వాలంటీర్లు. ఎన్టీఆర్ విగ్రహాన్ని నీళ్లతో కడిగి వినతి పత్రం అందజేశారు. కొత్త సంవత్సరంలోనైనా తమను ఆదుకోవాలని, ఇచ్చిన హామీలు ప్రభుత్వ పెద్దలు గుర్తు చేసుకోవాలన్నారు. జీవోలు లేవన్న సాగుతో వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు తెలుసా, మెకాడమియా నట్స్ ని పండిస్తూ సంవత్సరానికి 20 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అయ్యా, ఈ టీడీపీ పార్టీ పెట్టిన అధినేత రామారావు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ అని ముద్రేశారు జనాల్లో. అలాంటి పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. మీరు ఆత్మ ఘోషిస్తుంది. అందుకే మేము చాలా బాధపడుతున్నాం. అయ్యా, మీరు ఒకసారి మాట్లాడండి అయ్యా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన మనసులోకి వెళ్ళి, ఆయన నిద్రపోతున్న కళ్ళలోకి వెళ్ళి, స్వప్నంలోకి వెళ్ళి, మనం మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ మనది. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్కి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి మాట నిలబెట్టుకో. ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొనే సరే నువ్వు నిలబెట్టుకోక తప్పదని చెప్పి ఎన్టీ రామారావు గారు స్వప్నంలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఈ రోజున వినతి పత్రం ఇక్కడ మా కృష్ణవాడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల టైంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. వేతనాలు పెరిగేలా చూడడమే కాదు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని విధాలా కాపాడుకుంటామని మాటిచ్చారని చెప్తున్నారు వాలంటీర్లు. హామీ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు అడుగుతున్నామంటున్నారు. ఇక 3 రోజుల ఆందోళనలో భాగంగా రేపు మోకాళ్లపై భిక్షాటన, ఎల్లుండి వెనక్కి నడుస్తూ నిరసన తెలియజేయనున్నారు వాలంటీర్లు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామంటున్నారు. మాట ఇచ్చావు కాబట్టి నిలబెట్టుకోవాల్సిందే అంటున్నారు వాలంటీర్స్. మరి వాలంటీర్స్ల డిమాండ్స్ ఏంటి? పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఉద్యోగ భద్రతనే అడుగుతున్నారా? ఇంకా వారి డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే తాము ఆందోళన చేపడుతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా వాలంటీర్లు చెప్తున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా తమ భవిష్యత్తుకు భరోసా ఇస్తాము, వాలంటీర్ల మొత్తాన్ని కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామంటూ కూడా నాడు ప్రతిపక్ష నేతగా, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు హామీలు ఇచ్చారు. తమ ఉద్యోగ భద్రతకు భరోసా ఇస్తూనే తమను కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదు, తమను విధుల్లోకి తీసుకోవడం లేదు, తమకు భరోసా ఇవ్వడం లేదు అనేది ప్రధానంగా వాలంటీర్ల వాదన. ఇప్పటికే 3 రోజుల పాటు వారు ఆందోళన పిలుపుతున్నటువంటి నేపథ్యంలో మొదటి రోజు సచివాలయాలకు సంబంధించినటువంటి వార్డు అడ్మిన్ల పరిధిలో వారికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. 2వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మోకాలపై నిల్చొని భిక్షాటన చేపట్టే కార్యక్రమం. 3వ రోజు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా మాటలు వెనక్కి తీసుకునే ప్రయత్నం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు తమ నిరసన తెలిసేలాగా బ్యాక్ టు వాక్ పేరుతోటి ఇచ్చిన మాటపై నిలబడకుండా మాటను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ బ్యాక్ టు వాక్ పేరుతో 3 రోజుల పాటు ఈ ఆందోళన కొనసాగించబోతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా తమకు సంబంధించినటువంటి కొనసాగించేటటువంటి విషయాలు ఎక్కడ కూడా స్పష్టతనివ్వడం లేదు, తమను విధుల్లోకి తీసుకోవడం లేదు. మరోవైపు తమను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుతున్నాం తప్ప జీవోలు లేవనే సాకుతోటి తమను పక్కన పెడుతున్నారంటూ కూడా ప్రధానంగా వాలంటీర్లు ఆందోళన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆందోళన పిలుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సింది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వాలంటీర్లు అందరం కూడా కలిసి ఆందోళన చేపడతామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్ వసంత్.